Friends, yesterday we explained about the less than cumulative frequency. Less than cumulative frequency. Okay. Today we will discuss about the more than Auger curve. Already I told about the Auger curve, page number 348. Look at the page number 348, students. 348 page number. The term ogive is pronounced as a ogive. Ogive. Yesterday I explained one curve. That curve is ogive curve. Curve in Telugu vakramu antaru ila vakranga enti idu vakramargana unnadu antara adanamata. So vakramu ante tinnanga lekunta anamata. Ilaga dots laga line la ila velledu anamata. English lo curve antaru. That is the ogive curve. Ogive actual ga దాని ప్రొనౌన్స్ ఎలా చేస్తారు ఎలా పలుకుతాము ఓజివ్ అనేసి ప్రొనౌన్స్ చేస్తాం అన్నమాట ఓకేనా అది ఓగివ్ కర్వ్ ఇక్కడ మనకు వచ్చేసరికి లెస్ దాన్ ఓజివ్ కర్వ్ అనేది ఎస్టర్డే నేర్చుకున్నాం టుడే మోర్ దాన్ అని తీసుకుంటాం బిఫోర్ డిస్కస్ దట్ మోర్ దాన్ ఓగివ్ కర్వ్ we recall the frequency and cumulative frequency. Frequency and cumulative frequency. Frequency ni cumulative frequency ఎలా చేస్తాం ఫస్ట్ క్లాస్ లో వాల్యూ ని అలా వేసుకొని సెకండ్ క్లాస్ వాల్యూ ని అలా యాడ్ చేస్తా ఉంటాం ఇప్పుడు 14.4 లో సెకండ్ సమ్ yesterday give one first sum anybody do the sum anybody do that raise your hands those who done that sum right now we will discuss about the second sum the second sum is the during the medical checkup of 35 students of class generally this type of sum given the class interval and frequency then we find the cumulative frequency when we find the cumulative frequency ఎలా కనుక్కుంటున్నాం 0 వస్తే 0 అలా చేస్తున్నాం ఈ సమ్ లో ఫ్రీక్వెన్సీ ఏదమ్మా సెకండ్ సమ్ లో ఫ్రీక్వెన్సీ ఏదనుకుంటున్నారు సెకండ్ సమ్ లో ఫ్రీక్వెన్సీ ఏదనుకుంటున్నారు క్లాస్ ఇంటర్వల్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి number of students frequency అనుకుంటున్నారు కాదు that is the cumulative frequency because the question is given that 35 students of class 35 students class అంటే టోటల్ ఇచ్చేసాడు మనకి జనరల్ గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేసి ఫ్రీక్వెన్సీ ఇస్తాడు కానీ ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి 35 ఇస్తాడు అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు అన్నమాట ఇది అనదర్ టైప్ ఆఫ్ ది సమ్ ఇక్కడ ఏంటి 35 అంటే ఏంటి ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ జనరల్ గా మనకి ఎండ్ చేసేసరికి ఎండింగ్ లాస్ట్ డిజిట్స్ కి వస్తారు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది జనరల్ గా మనం ఫ్రీక్వెన్సీ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ చేస్తాం ఎన్ ఆఫ్ అనేసి సిగ్మా ఎఫ్ ఈజీగా అని పెట్టి టోటల్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఏమన్నాడు 35 స్టూడెంట్స్ చెకప్ ద 35 స్టూడెంట్స్ అన్నాడు అని ఇచ్చి ఏం చేస్తాడు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో లాస్ట్ 35 ఇచ్చేసాడు ఒకవేళ దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అనుకుంటే 0 3 + 5 8 + 9 17 అలా వచ్చేస్తా ఉంటే అప్పుడు టోటల్ ఎండింగ్ వస్తే 35 కంటే ఎక్కువ ఉంటారు 70 వచ్చేస్తారు హియర్ ఓన్లీ 35 స్టూడెంట్స్ గివెన్ సో కాబట్టి this is the cumulative frequency ni frequency ga chesukovali it is not necessary to find the frequency
but you understand that, need to understand only, not necessary to do that sum. So first of all ఏం చేస్తాం, జీరో వేసుకుంటాం. మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తాం, యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇందులో ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. 3 లో 0 తీస్తే 3, 5 లో 3 తీస్తే 2, 9 లో 5 తీస్తే 4, 14 లో 9 తీస్తే how much? 5 sir. 5. 5 subtract 3 is equal to 9, subtract 4 is equal to 5 is equal to 9, and again 14 subtract 9 is equal to 5. 28 subtract 14 subtract from 28 14. 32 28 subtract from 32 how much? 4. And 34 subtract 32 subtract from 35 3. 3 sir. 3 frequency. 3. This is the frequency. Then we check the frequency and cumulative frequency. 0 0 plus 3 3 plus 2 5 5 plus 4 9 9 plus 5 14 14 plus 14 28 28 plus 4 32 ఇలాగా. ఇది మనం ఇలా ఇస్తే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కునే వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాడు, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇచ్చేసాడు అన్నమాట. అప్పుడు మనం ఓగివ్ కర్వే రాయమన్నాడు. ఓగివ్ కర్వ్ రాయమని అంటే లెస్ దాన్ ఓగివ్ కర్వ్, లెస్ దాన్ డ్రా ది ఓగివ్ కర్వ్ అన్నాడు. క్వశ్చన్ కూడా మనకు అలా ఇచ్చాడు, లెస్ దాన్ డ్రా ద లెస్ దాన్ ఓగివ్ కర్వ్ అనేసి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏం తీసుకున్నాం నిన్న, లెస్ దాన్ ఓగివ్ కర్వ్ ఏంటంటే తీసుకున్నాం అప్పర్ బౌండరీస్ అండ్ CF క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నట్లయితే 38 0, again 43 0, again 42 5. Can you continue this sum? అందరూ Yes sir. ఇలా Yes, sir. రాసుకోవాలన్నమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఓగివ్ కర్వ్ తీసుకుంటాం, గ్రాఫ్ తీసుకుంటాం. గ్రాఫ్ తీసుకొని ఇటు ఎక్కువ స్పేస్ ఉండాలి కదా మనకి. దేర్ ఇస్ నో మైనస్ ఇన్ ద స్టాటిస్టిక్స్ గ్రాఫ్, ఓన్లీ ప్లస్, ఓన్లీ ఎక్స్, ఓన్లీ పాజిటివ్ విల్ టేక్ పాజిటివ్ ఇంటీజర్స్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి దీని మీద ఏంటంటే అప్పర్ బౌండరీస్ కదా, అప్పర్ బౌండరీస్ అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీరు బుక్స్ కొన్న వాళ్ళు ప్రింటింగ్ బుక్ లో ఉంటుంది, డౌట్ ఉంటే అందులో చూడండి. అప్పర్ బౌండరీస్ చూసుకునేసరికి మనకి 38 కదా, అంటే అప్పుడు ఏం చేస్తాం, 10 వేసుకుంటాం. 10 20 30 40 50 60, లేదంటే 5 6 5 10 15 అలా కూడా వేసుకొని మనం హైయెస్ట్ వాల్యూ 50 వరకు వేసుకుంటే ఈ పాయింట్ చెక్ చేసుకుంటాం. ఈ డ్రా నిన్న చెప్పింది అర్థమైంది కదా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అంటే లెస్ దాన్ ఓగివ్ కర్వ్ కి అప్పర్ బౌండరీస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. మోర్ దాన్, దీనికే మోర్ దాన్ తీసుకున్నట్లయితే మోర్ దాన్ ఓగివ్ కర్వ్ ఇది చేయగలరు కదా మీరు. నోట్ చేసుకునే అవసరం లేదు కదా. ఓకే చూడండి, అయితే ఇక్కడ మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ కనుక్కున్నది. దిస్ ఈజ్ నాట్ నెసెసరీ, ఐ టోల్డ్ అబౌట్ దట్, నాట్ నెసెసరీ టు ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ ఓన్లీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం ఏం చేస్తాం, ఇలా చేస్తాం. అగైన్ దిస్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ మనకి, ఇంకా 14.4 లో సెకండ్ సమ్ డ్రా చేయమంటాడు. అండ్ hence obtain the median weight for the graph, verify the result using a formula. What is the formula of the median? Say student, to find the median, what is the formula? Time. Sum of observation. Boy. Median, given the
group data. Sigma When Fi given the group data, what is? Sigma Fi by Boy, L plus n by 2 minus CF by F into C. C means height, H. height of the class. Height of the class. First of all, n by 2 తీసుకుంటాం. N by 2 means what is the n? 35. 35 2 is equal to 17.5. 17.5 లో ఎక్కడ వస్తుందో మనం చెక్ చేసుకున్నట్లయితే దిస్ ఇస్ ద మీడియన్, దిస్ ఇస్ ద CF, this is the F, this is the class of the L, and we should apply we should substitute the values of the formula. ఓకే, ఇది మనం అంటే దీని నుంచి అది చేయమని అంటే కరువు గీయమన్నాడు, ఇది కూడా చేయమన్నాడు. చెయ్యండి. డౌట్ ఉన్న వాళ్ళు అది మీకు వచ్చిన ఎస్ఎం లో చూడండి. అమ్మ ఎస్ఎంస్ అనేవి ఎమర్జెన్సీ పర్పస్ తప్ప మిగతా టైంలో మాత్రం చూడొద్దు. ఒకసారి అంటే ఎమర్జెన్సీ మీన్స్ చూడండి అసలు సమ్ రావట్లేదు, అర్థం అవ్వలేదు అన్నట్టుగా మిగతా టైంలో చూడొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి రేపు హిందీ సిడబ్ల్యూలు ఏవైతే రాయమన్నా హిందీ క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాను. హిందీ చదవాలి. థర్డ్ సమ్ ఏంటి ఇచ్చాడు? నేను గివెన్ ది క్లాస్ ఇంటర్వెల్ అండ్ నంబర్ ఆఫ్ ఫార్మర్స్ చేంజ్ ద డిస్ట్రిబ్యూటర్ టు మోర్ దాన్ టైప్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రాయిస్ ఓ గివ్ హియర్ 52. కెన్ యూ సీ దిస్ వన్? బోర్డ్ కనిపిస్తుందమ్మా? ఫ్రెండ్స్ బోర్డ్ కనిపిస్తుందా? No sir. ఎస్ సార్, నో సార్. No, sir. ఏం తీసుకోవాలి నేను? నో తీసుకోవాలా, ఎస్ తీసుకోవాలా? No. నో. I will take S. 52, 55. Now can you see? 55, 60. Yes sir. 65, 70. 70, 75. 75, 80. Okay. And number of students here. Number of farmers. Number of farmers. 2, 8, 12, 20, 38, 24, 16. 38. ఎక్కడ మిస్ చేసాం మనం? 55, 60. 62, 65. ఓకే. Sixty to 65, and again 65 to 70, and 70 to 75, and 75 to 80. Okay, and first frequency is the 2, 8, 12, and 24, 38, 16. When we finding the more than curve, మనకి యాక్చువల్ గా మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకున్నట్లయితే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చేసుకుంటే వెళ్ళాం మనం? 2 2 యాడ్ చేసుకున్నాం. 2 + 8, 8 + అలా వచ్చింది. అది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీకు అది లెస్ దాన్ మోర్ దాన్ తెలియలేదు. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 9th లో ఉందా? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 9th లో వచ్చిందా? No sir. Yes sir, no. No sir. ఓకే. మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే ముందు లెస్ అంటే రెండో ఇది కూడా అవసరం లేదు, కానీ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. లెస్ దాన్ CF
అంటే క్యూములేటివ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఎలా చేస్తాం కంట్రోల్ ప్రసాద్ సార్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా కనుక్కుంటాం ఇంకా 5-6 మెంబర్స్ ఉన్నారమ్మా బుక్స్ కొనడానికి 10th క్లాస్ వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వలేదు ఓన్లీ 5-6 ఉన్నారు రిమైనింగ్ మెంబర్స్ చాలా మంది కొనేశారు కొనేసి సిడబ్ల్యూ ఇవ్వలేదు నాకు ప్రాజెక్ట్స్ ఇవ్వలేదు ఇద్దరే ఇచ్చారు 7th క్లాస్ రోజుకి ఒకరు చేస్తున్నారు 7th ఒకరు 8th ఒకరు 9th ఒకరు చెప్పాలి నంబర్ ఆఫ్ ఫార్మర్స్ క్యూములేటివ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం 2,000 చెప్పమ్మా 2 5 ఇది 8 సార్ 8 నేను చేస్తాం 12 రే నేను అక్కడ ఉన్న అక్షరాలు చదవమలేదు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా కనుక్కుంటాం గణేష్ శిరీష చెప్పమ్మా చెప్పమ్మా ఫస్ట్ చూడండి 2 వేసుకుంటున్నాం మీకు ఇది అర్థం అవ్వకపోతే నేను నెక్స్ట్ చెప్పేది అసలు అర్థం అవుతుంది కదా ఇది ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ చేసాం చెప్పమ్మా 2కి 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 10 12 యాడ్ చేస్తే 22 ఇంకా బాగా ఒకవేళ వివరంగా చెప్పాలనుకుంటే ఏమ్మా ఇక్కడ మనకి 8 + 2 how much is equal to 10 నెక్స్ట్ ఇక్కడ వస్తుంది కదా 2 + 8 + 12 is equal to 22 again 2 + 8 + 12 + 24 ఎంత అవుతుంది 46 again 2 + 8 + 12 + 24 + 38 equal to how much 84 and total 100 అవుతుంది ఇది ఇలా చేయాలి మీకు మాత్రం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కానీ రాకపోతే మీరు ఇంక అసలు మీడియన్ అనేది చేయలేరు మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి చాలా సింపుల్ కదమ్మా ఫస్ట్ 2 వేసుకుంటాం వెంటనే నీకు అర్థమైందా వెంకట్ అర్థమైందమ్మా ఏటమ్మా కనబడట్లేదు సార్ మిగతా వాళ్ళకి కనిపిస్తుందా yes sir చూడు ఒకసారి బాబు సిగ్నల్ వచ్చిందా చూసుకోండి పిల్లలు కనిపించకపోతే చెప్పండి వెంటనే రోజు ఎక్కడ కూర్చుంటున్నారు ఎందుకని 1 month అయిపోయింది కదా ఇంచుమించు మీకు ఎక్కడైతే సిగ్నల్ వస్తుందో అక్కడే చూసుకోండి 2 అయిపోయింది అలా మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట 46 + 36 82 అవుతదేమో సార్ చెప్తాను ఇక్కడ మనకి 2 వచ్చేస్తుంది డైరెక్ట్ వేస్తున్నాను 2కి 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 10 12 యాడ్ చేయండి 22 దీన్ని యాడ్ చేస్తే 46 కి 38 యాడ్ చేయండి ఎంత అవుతుంది 84 + 16 100 అదే అడిగాను నువ్వు ఓకే ఇది లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మీకు ఇది అర్థం అవ్వకపోతే మోర్ దాన్ ఇంకా అర్థం అవుతుంది
మోర్ దాన్ రాస్తాం. మోర్ దాన్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ. జనరల్ గా మనకి లెస్ దాన్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇట్లా తక్కువ నుంచి ఎక్కువ అలా పెరుగుతూ ఉంటుంది, స్మాల్ టు బిగ్. డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చారు మోర్ దాన్ సిఎఫ్ అంటే మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనం ఇక్కడ ఏం చేస్తాం, స్టార్టింగ్ నెంబర్ ఇక్కడ వేసుకున్నాం కదమ్మా, వేసుకొని తర్వాత యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఈ మోర్ దాన్ వచ్చేసరికి టోటల్ ఏదైతే ఉందో ఇక్కడ తెచ్చేసుకోవాలి. స్టార్టింగ్ ఎంత? 2. 100 లో 2 తీయండి. 98 లో ఏం తీయాలి? 8 తీయండి. 90. 90 లో 12 తీయండి. ఎంత వస్తుంది? 78. 78 లో 24 తీయండి. తీయాలి మీరే. 54 లో 38 తీయండి. 16. 16. This is the more than. Okay, sir. This is the very important. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఇది కనుక్కోవాల్సిందే, కానీ మీరు ఏం చేస్తారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం కనుక్కోండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ చాప్టర్ ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది, ఓన్లీ 3 సమ్స్ ఇచ్చాడు మనకి. ఎవరికైనా అర్థం అవ్వకపోతే అడగండి అమ్మా. సార్ మరి లాస్ట్ లో 100 వచ్చిందని ఎలా తెలుస్తుంది సార్ మనకి? అందువల్లనే మనం ఇది చేసేసుకోండి. జనరల్ గా మనకి ఎలా తెలుస్తుంది అంటే, వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేసుకుంటాం ముందే. ఇక్కడ సిగ్మా ఎఫ్ కదమ్మా, ఇక్కడ చూడండి 14 కదా, 18, 20, 28, 30. 3 + 1 4 6 9 10. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత అయితే అవుతుందో అది ఇక్కడ తెచ్చేసుకోవాలి. అర్థమైందమ్మా? చూడండి. ఓకే, ఇది మీరు మోర్ దాన్ కరువుకి కరువు కథ గీయాలి. లోవర్ బౌండరీస్ తీసుకోవాలి. లోవర్ బౌండరీస్ అండ్ సిఎఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. లోవర్ బౌండరీస్ ఏమవుతాయి అప్పుడు? 50, 52, 55, సారీ 8. కాదు 100. 8. 50, 100, 55, 98, 60, 12, 90. మీరు వినండి, మనం లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తాం? అప్పర్ బౌండరీస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. లెస్ దాన్ క్యూములేటివ్ గుర్తు పెట్టుకోండి. దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ కాదు తీసుకోవాల్సింది. This is the very important. When we are drawing the less than cumulative frequency, first of all find the less than cumulative frequency and we will take the points upper boundaries and less than cumulative frequency. 60, 100, 60, 10, 65, 22, 70, 46 అలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మోర్ దాన్ కన్నప్పుడు లోవర్ బౌండరీస్ అండ్ మోర్ దాన్ క్యూములేటివ్. అందువల్ల నేను 50, 100 అని తీసుకున్న, దీని కాదు తీసుకోవాలి. అండ్ 55, 98 అండ్ 60, 90 అలా తీసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ లోవర్ బౌండరీస్ వస్తుంది, టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది 100 కదా, హైయెస్ట్ మనకి 20 తీసుకోండి. 20, 40, 60 అలా వస్తుంది. టైం అయిపోయింది. టైం గానీ అయిపోతే లింక్ పంపించాం. 9th వాళ్ళకి ఎక్కువ చెప్పాలి. ఇది మీకు చాప్టర్ ఇది అయిపోయినట్టే.
మీరు రేపు చెయ్యండి, ఇంటి దగ్గర చెయ్యండి. సిడబ్ల్యూ తీసుకురావాలి, నాకు మ్యాథ్స్ సిడబ్ల్యూ, ఇంకా చాలా సిడబ్ల్యూ రాయాలి మీరు. అలా కూర్చోకండి. మనకి బౌండరీస్ కదా ఇక్కడ రావాలి. 50 కదమ్మా, అంటే 10 తీసుకుంటాం. 10, 20 అలా వస్తే 80, 90, 100 వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటి 50, 100 కదా, ఇక్కడ అంతా 50, 100 అంటే ఇక్కడికి వస్తుంది. ఈ కర్వ్ ఎలా దిగిపోదు. నిన్న చెప్పింది ఏంటి, ఎలా వెళ్ళింది. అప్పుడు ఈ రెండు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, ఫైండ్ ద మీడియన్, డ్రా ద ఓగీ కర్వ్స్ అంటాడు. అప్పుడు ఈ రెండు టచ్ చేసిందే మీడియన్ అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ లో ఉంది చూడండి. మరలా మీకు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనకి మోర్ దాన్ ఓగీ కర్వ్ కనుక్కోవాలి అనుకుంటే పైనుంచి వచ్చేయాలి. అమ్మాయి అడిగింది, తనూజ అడిగింది, ముందే 100 అని మనకి ఎలా తెలుస్తుందని. మనకి టోటల్ సిఎఫ్ చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీస్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఇందాక దీని ముందు ఇచ్చిన సమ్లో 35 ఇచ్చేసారు టోటల్. అప్పుడు మీకు చెప్పాను నేను, 35లో నుంచి 0 తీస్తాం, 0 నుంచి అలా తీసుకుంటూ వచ్చేయడమే. అది మోర్ దెన్ ఓగీ కర్వ్ అవుతుంది. మీకు ఇది బాగా అర్థం అవ్వాలి అంటే మీరు ఆల్రెడీ మీడియన్ మనం ముందు చేసాం కదా మీడియన్, దాన్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకొని ఉండగలగాలి. అక్కడ కానీ రాకపోతే, ఆల్రెడీ మీరు చేసిన ఎక్సర్సైజ్ కానీ రాకపోతే ఈ రావు. ఏదో మామ అనిపించినట్టు ఉంటుంది తప్ప, అయిపోయింది ఎక్సర్సైజ్ అన్నట్టు అనిపిస్తుంది తప్ప అర్థం అవ్వదు. ఎందుకంటే మీకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి బాగా చెప్పాం. అది ఎక్కువ టైం చెప్పాం కాబట్టి దీన్ని ఈజీగా చెప్తున్నాం. లెస్ దాన్ కి అయితే మళ్ళీ వినండి, లెస్ దాన్ కర్వ్ గీయాలి అనుకుంటే అప్పర్ బౌండరీస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, టైం అయితే ఆపేస్తాను, టైం ఎండ్ అయ్యే వరకు చెప్తా ఉంటాను. మోర్ దాన్ కర్వ్ అయితే లోవర్ బౌండరీస్ మోర్ దాన్ కర్వ్. అర్థమైందమ్మా అందరికీ? ఒకసారి టెక్స్ట్ బుక్స్ నేను చెప్పేసిన తర్వాత ఇంట్లో పుస్తకాలు పక్కన పడిచేసి వెళ్ళిపోకండి. అలా కూర్చొని టెక్స్ట్ బుక్ చూడండి. లేదు బుక్ కొన్న వాళ్ళు బుక్స్ లో కూడా చూడండి. ఓకేనా? బుక్స్ కి వచ్చే ముందు కొంతమంది డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు. 7th వాళ్ళు ఫోన్ చేయండి అమ్మా. ఫోన్ చేసి, అంటే ఇక్కడ స్కూల్ దగ్గర ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఫోన్ చేసి మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, కంపాస్ ఉన్నాయి, ఏవేవి అవసరం లేదనేది తీసుకోండి. మేజర్లీ తీసుకుంటే చెప్తున్నాడు, మాకు రోజు మెసేజ్లు వస్తున్నాయి, 21ని స్కూల్ పెట్టమని, 5th నుంచి మిగతా పిల్లలకు ఉంటుందని, శానిటైజ్ చేయాలని అన్ని చెప్తున్నారు. మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఏదేమైనా మళ్ళీ మీకు చెప్తున్నాను, అకాడమిక్ ఇయర్ అయితే నిన్న 7th క్లాస్ ప్రశాంత్ వాళ్ళ డాడీ వచ్చి బుక్స్ తీసుకుని 7th కి 9th కి. అతను అదే డౌట్, అంటే బుక్స్ కొనేస్తున్నాం కదండి అకాడమిక్ ఇయర్ అంటే కంపల్సరిగా లాస్ అయిన పీరియడ్ ని కలుపుతాడు గవర్నమెంట్. అర్థమవుతుంది? ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా బుక్స్ కొనే ఉంటారు, మీకు తెలుస్తుంది. ఏదేమైనా కంపల్సరిగా నోట్స్లు రాయాలి, సిడబ్ల్యూలు రాయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ మెసేజ్ పంపించాం, దూరదర్శన్లోంచి వస్తుంది కదా రన్నింగ్ నోట్స్ రాసి వాడు వర్క్ షీట్ చెప్తున్నాడు, అది దానికి ఒక నోట్స్ పెట్టి రాయండి. ఆల్రెడీ మీకు నోట్స్లు ఇచ్చాం, చాలా నోట్స్లు, అంటే 20 నోట్సెస్ ఇచ్చాం కాబట్టి సబ్జెక్ట్ నోట్బుక్ పెట్టి అది కూడా స్కూల్ పెట్టిన తర్వాత సబ్మిట్ చేయాలి. హెచ్డబ్ల్యూస్ ఇంకా ఎలాగైనా ఉండవు మీ దగ్గర, ఎందుకంటే హెచ్డబ్ల్యూస్ ఇస్తున్నాం కానీ హెచ్డబ్ల్యూస్ ఇస్తే బ్యాక్ నుంచి రాయండి. దూరదర్శన్లో వచ్చినవి వర్క్ షీట్స్వి, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి అవి ఇంపార్టెంట్గా ఉంటాయి. తర్వాత మన ఈ గందరగోళం లాస్ట్లో చేసి ఇంకా అవి పట్టించుకోం. ఓకేనా? సో కాబట్టి ఏం చేస్తారంటే దానికి సెపరేట్గా ఒక నోట్స్ పెట్టేసి, ఆల్రెడీ నోట్స్లో చెప్పండి అమ్మా, చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా రాసి కూడా అందులో రాయాలి సార్. ఇప్పుడు వరకు ఎవరిది వాళ్ళే. ఇప్పుడు వరకు రాసినవి అందులో ఆల్రెడీ మీరు రాసారా ఎక్కడైనా? అందులో రాసేయండి, ఫస్ట్ లెసన్ రాయండి ముందు. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ లెసన్ వర్క్ షీట్ చెప్తున్నాను నేను. బయాలజీ సెకండ్ లెసన్ కి వస్తారు. గవర్నమెంట్ అంటే ఈ దూరదర్శన్ ఛానల్ ద్వారా పిల్లలందరికీ అర్థమయ్యేటట్టు ప్లాన్ గా చెప్తున్నారు. చూడండి, ప్లాన్ చేస్తుందంటే గవర్నమెంట్ అది కంపల్సరీ దాన్ని తీసుకుంటది. ఇన్ కేసు ఎవరైతే రాస్తారో ఆ నోట్స్ సబ్మిట్ చేయమంటారు స్కూల్కి. ఓకేనా? చూడండి, టైం అవుతుంది. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే నేను ఈసారి
ప్రాజెక్ట్ వర్క్ లో కూడా వాయిస్ మెసేజ్ పెట్టేస్తా ఉంటానులేండి, ఎందుకంటే మీకు ఇలా చెప్పినా కొంతమందికి అర్థం అవ్వట్లేదు. ఓకే, నువ్వు ఎవరు ధనలక్ష్మి ప్రాజెక్ట్ వర్క్ లో అన్ని రాస్తావు, అలా రాయకూడదు. మీరు రాసేటప్పుడు యూ థింక్ అలాంటివి రాయకూడదు. నువ్వే రాస్తున్నావు ప్రాజెక్ట్ వర్క్, ఐ థింక్ అని రాయాలి. ఏమ్మా, అక్కడ ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ప్రింటింగ్ ఏదైతే మీరు టెక్స్ట్ బుక్ అదే క్వశ్చన్ బ్యాంక్ లో ఉంది, అది చదివి రాయండి. మీరు రాస్తున్నట్టుగా నేను చెప్పాను చూసారా, ఐ రైట్ అబౌట్ ది పర్సన్స్ అని పెట్టేసి హూ విన్ ద డిఫీటెడ్, ఎవరైతే దాన్ని విన్ అవుతున్నారో అంటే తనకున్న అంగవైకల్యాన్ని ఎదిరించి. ఫస్ట్ క్లాస్ లో అటు కాళ్ళు చేతులు ఉండవు, మనకు అన్ని అవయవాలు ఉన్నా మనకు సిగ్నల్ లేదంటాం, బాగోలేదంటాం. సో అందువల్ల ఏంటంటే మనం ఏదో రీచ్ అవ్వాలి. చూడండి, నేను మొన్న అడ్వాన్స్ ఎగ్జామ్ రాశారు అన్ని అక్కలు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. శానిటైజ్ చేసి ఎగ్జామ్ పెట్టేశారు. చాలా మంది అది ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి అడిగారు. ఇప్పుడు 21ని ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, పాల్సెట్ ఎగ్జామ్ ఉంది, ఇవన్నీ కంటిన్యూ అవ్వతాయి. ఎందుకంటే వైరస్ అనేది ఇప్పుడు అప్పుడే తగ్గదు, దాని మెడిసిన్ కూడా కనుక్కోరు. మన జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యం. ఓకేనా? సరే అయితే బాయ్. ఇది చెయ్యండి. ఇంకెవరికైనా డౌట్ ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే దాన్నే నేను వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను. ఇప్పుడు కొంతమంది అంటారు, సార్ అది ఓకే కర్వ్ ఎలా చేయాలో అర్థం అవ్వలేదు, అప్పర్ బౌండరీ తెలియలేదంటే నేను వాయిస్ మెసేజ్ పెడతాను. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా విందురు. కానీ చాలా సింపుల్ అవుతుంది కదా ఇప్పుడు మీకు. ఓకేనా? రైట్, ఆల్ ద బెస్ట్. నాకు రేపు థర్స్డేకి ఇచ్చాను నేను టైం అందరికి. ఒక ఫోనే చెయ్యాలి కంపల్సరీ బుక్స్కి వస్తే. రైట్, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. స్మైల్ స్మైల్ స్మైల్. జాస్మిన్ రాణి, మీ తమ్ముడు రాకపోతే నీకు తగులుతుంది చెప్పాడికి. అని పిల్ల ఒకసారి పక్కన ఉన్నాడేమో, మిగతా లెఫ్ట్ అయిపోవచ్చమ్మా. పిల్ల జాస్మిన్ రాణి తమ్ముడిని.